ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నన్నేమని అనుకోగాని మా నాన్ననేమనంటే నేను అస్సలు ఊరుకోను. సరే, నువ్వు నా రోస్టెడ్ చికెన్వి. అంటే మసాలా పూసి ఆయిల్లో బాగా ఫ్రై చేసి ఆ చికెన్ ఏం చేస్తారు, కొరుక్కొని తింటారు. అందుకే నువ్వు నా రోస్టెడ్ చికెన్వి. పో. మీ టీఎల్ అమ్మాయే కదా? అవును. ఒక అమ్మాయితో మా నాన్న ముందు అలా మాట్లాడితే ఆయన ఏమనుకుంటారు నీ గురించి? మా టీఏలో ఎలా మాట్లాడుతుందో మీకు తెలియదు కాబట్టి, మీరు వినలేదు కాబట్టి మీరు అలానే అనుకుంటారు నాదే తప్పని. విన్నా నీదే తప్పంట. ఒక అమ్మాయి ఎంత నెగిటివ్గా బిహేవ్ చేసినా తను ఎవడైతే కరెక్ట్గా హ్యాండిల్ చేస్తాడో వాడే అసలైన మెచ్యూర్డ్ ఫెలో. అంటే ఏంటి, ఇప్పుడు ఆ అమ్మాయి నేను బూతులు తిడుతున్నా, నేను సైలెంట్గా కూర్చోవాలా? ఉండు, ఆ టైం వరకు మాత్రమే. వదలద్దు నీ టైం వచ్చేంత వరకు. టైం చూసుకొని రియాక్ట్ అవ్వు. రియాక్ట్ అవ్వడం అంటే హర్ట్ చేయడం కాదు. వీడు నన్ను హర్ట్ చేయగలడని అమ్మాయికి తెలిసేలా చేయాలి. అదే అసలైన మెచ్యూర్డ్ రియాక్షన్. ఏమో మేడం, ఈ మైండ్ గేమ్లన్నీ మా వాళ్ళైతే కాదు. అది కాదక్కి, మా నాన్న ముందు నీ క్యారెక్టర్ బ్యాడ్ అవ్వకూడదు కదా. సరే, మేడం గారు కోపం పోయినట్టేనా? లేదు. చిన్నప్పటి నుంచి నాకు ఏ అమ్మాయి పడిపోయేసరికి నా ఫ్రెండ్స్ నువ్వు పెద్ద వేస్ట్ గాడివిరా, నేను ఏ అమ్మాయి దగ్గర రాని వదిరా అనేవాళ్ళు. ఇప్పటికీ నేను ఆ స్టేజ్లోనే ఉన్నానన్నమాట. మొహం పగిలిపోద్ది ఇంకోసారి అలా అన్నా అంటే. నేను లేనా? అయితే